ఇక గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటి జిల్లా అధ్యక్షులు ఆసిన్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ సిఐటి ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. గత 3 నెలలుగా పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. పండగ పూట కూడా కార్మికులు పస్తునుండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటు ఈఎస్ఐ అదేవిధంగా పిఎఫ్ఓ అమలు చేయాలని కోరారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ఎన్నికల మేనిఫెస్టోలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నా ఉద్దేశము గత 3 నెలల నుండి గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇచ్చే దాంట్లో కావచ్చు, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి అనేక డిమాండ్ల పైన ఈరోజు జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఇవాళ పండుగ పూట కూడా పస్తులుంటున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ సదల్పూర్ అనే గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 8 నెలల నుంచి వేతనాలు లేవు. ఆ గ్రామ పంచాయతీ కార్మికులు ఎట్లా వాళ్ళ కుటుంబాన్ని కొనసాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు రానున్న రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు అనేక పనులు గ్రామాలలో చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వాలు చూడనట్టు పెట్టి పట్టనట్టుగా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చాలి వేతనాలతోటి గ్రామ పంచాయతీ కార్మికులు చెత్తను చెదారాన్ని గ్రామ పంచాయతీని అంతా పరిశుభ్రం చేసేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఈరోజు వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇక ఈ యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.